హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ వర్కింగ్ at ఎలిడెంట్ ఇంటర్నేషనల్ డిజిటల్ డెంటిస్ట్రీ. వీఆర్ లొకేటెడ్ at కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి డయాగ్నోసిస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. డయాగ్నోసిస్ అంటే ఏంటి అంటే బేసికల్ గా మీరు ఏమన్నా ఒక పంటి సమస్యతో మా దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎలా చెక్ చేస్తాము, అలానే ఏమేమి టెస్ట్లు చేస్తాము, ఒక ఫైనల్‌గా ఇది మీ ప్రాబ్లమ్ అని ఒక డయాగ్నోసిస్ ఏదైతే ఇస్తామో, అది ఎలా చేస్తాము అనే వాటి గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ మా దగ్గరికి మీరు వాకింగ్ చేసుకున్న వెంటనే ఒక బేసిక్‌గా ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అంటే మీ నోరు మొత్తాన్ని ఒక డాక్టర్ వచ్చేసి చెక్ చేస్తామనమాట. మీ సమస్య అసలు ఏముంది? ఏంటి? దీంట్లో మనం కంటితో చూసేది ఒకటి చెక్ చేస్తాం. విజువల్ ఎగ్జామినేషన్ అంటాం. విజువల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పన్నుని ఒకదాన్ని పైనుంచి ట్యాప్ చేయటం కానీ, సైడ్ నుంచి ట్యాప్ చేయటం కానీ, కదిపి చూడటం కానీ చెక్ చేస్తాం. అంటే పన్ను ఒకటి ఎలా ఉంది? అసలు దాని సిట్యుయేషన్ ఎట్లా ఉంది? దాని పొజిషన్ అంటే ఎట్లా ఉంది? ఏమన్నా కదులుతుందా? లేదా? లేకపోతే ట్యాప్ చేసినప్పుడు పైనుంచి కొట్టినప్పుడు నొప్పుందా? లేకపోతే సైడ్ నుంచి కొట్టినప్పుడు నొప్పుందా? అలానే బైట్ చేస్తున్నప్పుడు, కొరికినప్పుడు నొప్పుందా? ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఏమైనా వాపులొచ్చినా, లేకపోతే ఏమైనా బ్లీడింగ్ తోటొచ్చినా సరే, అప్పుడేంటంటే పైనుంచి మనం దాన్ని తట్టి చెక్ చేసుకొని, ఆ వాపు ఎలా ఉంది? సాఫ్ట్‌గా ఉందా? హార్డ్‌గా ఉందా? లేకపోతే పెయిన్‌ఫుల్‌గా ఉందా? పెయిన్‌లెస్‌గా ఉందా? లేకపోతే ఏమైనా పస్ అనేది ఊజ్ అవుతుందా? ఇలాంటివి కూడా చెక్ చేసుకుంటాం. తర్వాత ఎక్కడి నుంచైనా సరే మనకి పస్ గడ్డలు లాంటివి వస్తున్నాయి నోట్లో అంటే కనుక అది ఎక్కడి నుంచి ఏ పంటి నుంచి వస్తున్నాయి అని కూడా చెక్ చేసుకోవడానికి అనేది ఈ భాగంలో మనం చేసుకుంటాం. ఇది మనది ప్రైమరీ డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ప్రైమరీ డయాగ్నోసిస్ అంటే మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో మనం ఇదే మనది ఫైనల్ డయాగ్నోసిస్ అనేది అవుతుంది. కానీ దీని యొక్క డెప్త్ అంటే ఎంత ఎక్కువ డ్యామేజ్ అయింది అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి ఎక్స్రే అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది అయిపోయిన తర్వాత ఒక ఇంట్రాఓరల్ స్కాన్ అని కానీ ఇంట్రాఓరల్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకుంటాం జనరల్గా. మేము ఇవి స్పెసిఫిక్గా ప్రతి పేషెంట్ కూడా తీసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మీ పళ్ళని లోపల ఉన్న భాగంలో ఉన్న డ్యామేజ్ అనేది ఏవైతే ఉంటాయో అవి మేము చూడగలుగుతాం. కానీ మేము చూసింది మీకు నిజంగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అంటే ఒక స్కాన్ అనేది ఉంటే కనుక లేకపోతే ఇంటర్వల్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకుంటే కనుక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది చాలా ఈజీ అవుతుంది. ఇది మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడైతే మేము చేయగలుగుతామో మీకు ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైతే ఈజీ అవుతుందో మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో అది మీరు కూడా చూడగలుగుతారు. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ అనమాట ఈ స్కాన్స్ అనేవి తీసుకోవడం.